ఆశా ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకి ఈరోజు అందా కానూన్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు నేను చెప్తున్నాను. అందా కానూన్ 1983లో రిలీజ్ అయింది. చట్టం బొరు ఇంతిరే అని చెప్పేసి తమిళంలో రిలీజ్ అయింది సినిమా. తెలుగులో చట్టానికి కళ్ళు లేవని చెప్పి 1981లో ఇదే సినిమా ఆధారంగా నిర్మితమైంది. విజయకాంత్ వచ్చేప్పటికి తమిళంలో ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఎస్ఏ చంద్రశేఖర్ అని ఇప్పుడు దళపతి విజయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు అనమాట. తెలుగులో కూడా ఆయనే దర్శకత్వం వహించారు. అసలు ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు ఏముంటుందని మొట్టమొదటి యూట్యూబ్లో నేను పరిశీలించాను. తెలుగు సినీ విశ్లేషకులు కానీ పరిశోధకులు కానీ అందా కానూన్ గురించి ఎటువంటి వివరాలు వీడియోస్ నాకు కనిపించలా. అయితే ఎక్కడో హిందీ సినిమా గురించి కదా, తెలుగు సినిమా పరిశోధకులు ఎందుకు చేయాలంటే ఇందులో తెలుగువాడు అట్లూరి పూర్ణచంద్రరావు ఈయన ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాకి డైరెక్ట్ చేసింది కూడా తాతినేని రామారావు. సో ఈ సినిమాని మనం తెలుగు వాళ్ళు ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళి బాలీవుడ్లో విజయకథను ఎగరేసినటువంటి అందా కానూన్ సినిమా ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. ఇందులో ఆసక్తికర విషయాలు ఆసంత వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అందా కానూన్ సినిమా వచ్చేటప్పటికి ఆ రోజుల్లో వాళ్ళు 5 కోట్ల రూపాయల కలెక్షన్ మొత్తం ఇండియా ఓవర్సీస్లో అది తీసుకుంది. కూలీ వచ్చేటప్పటికి నెంబర్ 1 పొజిషన్లో ఉంటే ఆ రోజుల్లో బేతాబ్ 2nd పొజిషన్లో, హీరో సినిమా 3వ పొజిషన్లో, 4వ పొజిషన్లో హిమ్మత్ వాలా, 5వ పొజిషన్ అందా కానూన్. వరల్డ్ వైడ్గా కనుక చూసుకుంటే ఆ రోజుల్లో 7 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమాలో రోతే రోతే హస్నా సీకో, హస్తే హస్తే రోనా అనే ఒక పాట ఉంది. అమితాబ్ బచ్చన్ పాడేటువంటి ఈ పాట యాక్చువల్గా ఈ పాట వచ్చేప్పటికి నిసాన్ అఖ్తర్, జాన్ నిసాన్ అఖ్తర్ అని చెప్పేసి ఈ పేరు ముస్లిం. ఈ పాట పాడేటప్పుడు ఒక వర్డింగ్ వస్తుంది, ఉతనా చాపి బరే రామ్ ఆ ఉతనా చలే కిలోనా అని చెప్పేసి ఒక మాట వస్తుంది ఆ పాటలో. యాక్చువల్గా ఈ పాట పాడింది అమితాబ్ బచ్చన్, క్యారెక్టర్ వచ్చేప్పటికి ముస్లిం. బరీ రామ్ అనే వాడు మన హిందూకి సంబంధించింది. ఇదేదో వివాదం అవుతుందా అని ఆ రోజుల్లో చర్చనీయాంశం అయింది. కారణం ఏంటంటే ఆనంద్ బక్షి ఈ సినిమాకి పాటలు రాశారు. ఆయనకి సిచ్యుయేషన్ తెలియదు, క్యారెక్టర్ తెలియదు, రాసేశారు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆనంద్ బక్షి ఈ సినిమా చూసి ఉలిక్కిపడ్డాడు. ఉలిక్కిపడి అదే ఇదేనా మళ్ళీ ఏదైనా హిందూ ముస్లిమ్స్ మధ్య ఏమైనా వివాదం కలుగుతుందా, ఏమైనా దీని మీద కోర్టుకు వెళ్తారని కూడా సినిమా సంబంధించిన నిర్మాత కూడా భయపడ్డాడు. కానీ ఈ సినిమా చాలా సీరియస్గా జరిగేటువంటి ఈ ప్రక్రియలో ఈ పాటని పట్టించుకోవాలి. అలాగే అందా కానూన్ అని చెప్పేసి ఈ టైటిల్ సాంగ్ ఒకటి ఉంది. ఈ అందా కానూన్ పాట అమితాబ్ బచ్చన్ రోడ్ల మీద తిరుగుతూ పాడేటువంటి సన్నివేశం. ఇందులో కూడా ఒక పాట ఉంటుంది. అదేంటంటే ఒక తల్లి బిడ్డకి పాలు ఇవ్వలేక పాలు తెచ్చుకోవడానికి ప్రాస్టిట్యూషన్ చేసినట్టు ఒక బిట్ ఉంటుంది. ఆ బిట్ మీరు కనుక చూస్తే లోహా అని చెప్పేసి తర్వాత కాలంలో రిలీజ్ అయింది. ఇందులో ధర్మేంద్ర, మిథున్ చక్రవర్తి ఇద్దరు హీరోలుగా నటిస్తారు. మిథున్ చక్రవర్తి నైట్ టైం ఎఫెక్ట్లో ఒక పాట పాడతారు, టుటుకయ్యా దిల్ టుటుకయ్యా అని చెప్పేసి. అందులో ఇదే బిట్ని తీసుకెళ్ళి కాపీ అండ్ పేస్ట్ చేసేసారు. మీరు ఆ సినిమా కనుక జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. అంటే కాపీ చర్య ఎలా ఉంటుందో ఆ రోజుల్లో మనం ఈ బిట్ చూస్తే అర్థమవుతుంది. అలాగే అసలు ఈ సినిమాలోకి అమితాబ్ బచ్చన్ ఎలా ఎంట్రీ అయ్యారు, అసలు ఈ సినిమా ఎలా నిర్మితమైంది, ఇది మనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి చూద్దాం. మొట్టమొదట ఈ సినిమాకి హీరోగా అనుకున్నది జితేంద్ర, హీరోయిన్గా అనుకున్నది ఏమో పర్వీన్ బాబీ. జితేంద్ర ఆ రోజుల్లో తెలుగు సినిమాలు ఏవైనా సరే హిందీలోకి తీసేటప్పుడు ఖచ్చితంగా జితేంద్రనే సెలెక్ట్ చేసుకునేవారు. ఎందుకంటే జితేంద్ర ఎముకబుల్గా ఉంటాడు. తర్వాత సౌత్లో ఉండే సినిమాలు అన్నీ కూడా హిందీలో అతను హిట్ అయ్యాయి. ఆ క్రెడిట్ అతనికి ఉంది. అందుకని పద్మాలయ కానీ లేకపోతే ఏ తెలుగు వాళ్ళైనా సరే అంతలో తీస్తారు. అలాగే ఈ సినిమా కూడా లక్ష్మీ ఆర్ట్ ప్రొడక్షన్స్ వాళ్ళు అట్లూరి పూర్ణచంద్రరావు జితేంద్రని కన్సల్ట్ చేశారు. జితేంద్రకి మనసులో ఒక భావం 1983కే వచ్చేసింది. అప్పటికి ఏంటంటే తన వల్ల సినిమాలు హిట్ అవుతున్నాయి, రెమ్యునరేషన్ పెంచుదామని చెప్పి ఈ సినిమాకి ఆయన రెమ్యునరేషన్ పెంచాడు. పెంచితే అది వర్కౌట్ కాదు, అంత ఇవ్వలేను అని చెప్పేసి ప్రొడ్యూసర్ అన్నా కూడా తన పట్టు విడవలేదు. చివరికి ఆ ప్రాజెక్ట్లోంచి కేవలం రెమ్యునరేషన్ బేసిస్ మీదే ఆయన వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతే పర్వీన్ బాబు ఏం చేశారంటే జితేంద్రతో ఉంటే నేను చేస్తానన్నాను తప్ప మిగతా హీరోలు అయితే నేను చేయను అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయారు. దాంతో వాళ్ళు వేరే హీరోని వెతుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజుల్లో ఎవరున్నారు, 1981లో ఏక్ తుజే కేలియేతో ఇంట్రడ్యూస్ అయ్యాడేమో కమల్ హాసన్. సో కమల్ హాసన్ పెట్టి తీద్దామా అని చెప్పి అనుకున్నారు, కానీ ఆ ప్రాజెక్టు అక్కడ కూడా పక్కన పెట్టారు. తర్వాత మిథున్ చక్రవర్తిని కన్సల్ట్ చేశారు. మిథున్ చక్రవర్తికి ఆ రోజుకున్నటువంటి బాగా బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ ప్రాజెక్ట్లోకి అతను రాలా. మరి ఇంకెవరైతే బాగుంటారనేప్పటికీ అప్పుడు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ కనుక ఈ సినిమాలో యాక్ట్ చేస్తే బాగుంటుందని వాళ్ళు అనుకున్నారు. మొత్తం ఆ డేట్స్ కనుక చూస్తే బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా కాల్ షీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అప్పుడు వాళ్ళు ఒక ఆలోచన చేశారు, అసలు అమితాబ్ బచ్చన్ ఎలాగే ఈ సినిమాలో చేస్తారంటే ఏకితా చందన్, ఏకితా సుధా అని చెప్పేసి ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి 12 సంవత్సరాల ముందు అమితాబ్ బచ్చన్, జయా బాద్రి, అప్పటికి ఇంకా బచ్చన్ అవ్వలేదు ఆవిడ, వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా 6 ఏళ్ళు కంప్లీట్ అయింది. అలహాబాద్లో ఆ సినిమా చిత్రీకరణ చేశారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆ కథ కొంత మార్పులు చేద్దామని ఏదైనా సరే పక్కన పెట్టిపోయింది ఆ ప్రాజెక్టు. దాంతో ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి మన తెలుగు ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్ర వెళ్ళి, నేను మీ సినిమాకి ఎంత ఖర్చు అయిందో 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి ఆ డబ్బు నేను ఇచ్చేస్తాను, కాకపోతే మీరు అమితాబ్ బచ్చన్తో చేసుకున్నటువంటి కాంట్రాక్ట్ నాకు కావాలి, ఆ కాంట్రాక్ట్ పేపర్స్ నాకు ఇవ్వాలి అని చెప్పారు. సరే అని చెప్పేసి ఆ ప్రొడ్యూసర్ ఆ కాంట్రాక్ట్ పేపర్స్ ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్ పేపర్స్ ఎప్పుడైతే ఈయన చేతికి వచ్చాయో కంపల్సరీ దాని ప్రకారం అమితాబ్ బచ్చన్ ఆ సినిమా పూర్తి చేయాలి. కానీ చేయడానికి అప్పటికి వాడికి పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు. అంతకుముందు కనుక చూసుకుంటే కూలీ సినిమాలో తీవ్రంగా గాయపడి ఉంటాడు. కాబట్టి ఇంకో సినిమా మీకు చేస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. ఆ సినిమానే అందా కానూన్. అందా కానూన్ సంబంధించి చట్టం ఒక ఇరితిరే, ఇది ప్రివ్యూ వేసి చూపించారు. చూసిన తర్వాత కథంతా నచ్చింది, కాకపోతే ఇందులో మీరు ఏ క్యారెక్టర్ చేస్తారో మీ ఇష్టం అని చెప్పారు. అప్పటికి నేను చెప్పాను కదా, అమితాబ్ బచ్చన్ చాలా బిజీ షెడ్యూల్, ఎక్కడ కూడా వేరే సినిమా చేసే పరిస్థితి లేదు. మీరు తెలుగులో కనుక చట్టానికి వెళ్ళే సినిమా కనుక తీసుకుంటే మీకు బాగా గుర్తుండే ఉంటుంది, నారాయణరావు అందులో ఒక పాట ఉంటుంది, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడని. సో ఆ క్యారెక్టర్ని ఎంపిక చేసుకున్నాడు ఆయన. ప్రొడ్యూసర్ అన్నారు, ఇది చాలా చిన్న క్యారెక్టర్ అండి, చాలా సపోర్టింగ్ క్యారెక్టరు, మీలాంటి పెద్ద సూపర్ స్టార్ ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండదేమంటే, లేదు ఈ క్యారెక్టర్ నాకు నచ్చింది అని చెప్పంటే, అప్పుడు ఆయన గురించి హిందీ సినిమాలో ఈ లెంత్ని పెంచారు. మీకు తెలుగు సినిమాలో చూసుకుంటే ఇది చాలా తక్కువ నిడివి ఉంటుంది. దాంతో ఈ సినిమాకి ఆయన చేసినటువంటి షూటింగ్ ఎంత తెలుసా, కేవలం 6 రోజులు. 6 రోజులకి రోజుకి 2 లక్షల రూపాయలు చొప్పున 12 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకోవడం జరిగింది. అయితే సినిమా కనుక మీరు చూస్తే ఎక్కడ కూడా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఒక 6 రోజులు షూటింగ్ చేశారని అనిపించదు. సినిమా అంతా కూడా ప్యారల్గా నడుస్తుంది. అంటే హీరో ఒక పక్కన ఉంటే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఒక పక్కన ఉంటుంది. సరే, ఇంకా ఈ సినిమాకి హీరో ఎవరు? ఈ హీరో ఎవరంటే ఇంకా మనం మిథున్ చక్రవర్తి అయిపోయారు, రాలేదు. దాంతో తమిళ నుంచే ఒక అతనే మనం ఎంచుకుందాం. ఎందుకంటే కమల్ హాసన్ ఆ రోజు హిందీ సినిమాలోకి వెళ్ళి మంచి విజయం సాధించాడు. రజనీకాంత్కి ఇంకా హిందీ సినిమాలో అగ్రహం చేయలే, అప్పటికి ఆయన సూపర్ స్టార్గా వెలుగొందుతున్నాడు. కాబట్టి రజనీకాంత్ని తీసుకొచ్చి ఈ సినిమాలో హీరోగా చేస్తే ఎలా ఉంటుందని చెప్పారు. దాంతో రజనీకాంత్ కూడా ఒప్పుకున్నాడు. ఆల్రెడీ ఇక్కడ పాత్రని సెలెక్ట్ చేసేసుకున్నాడు కదా ఈయన, మిగిలింది హీరో పాత్రే. సో రజనీకాంతే ఇందులో హీరో పాత్ర వేశారు. మరి ఇక్కడికి వచ్చేప్పటికి నార్త్ నుంచి హీరోయిన్ తీసుకురావాలి, ఎవరిని తీసుకురావాలని చెప్పి చాలామంది హీరోయిన్స్ని పరిశీలించారు. రేనా రాయ్ కరెక్ట్ పర్సన్గా అనిపించి రేనా రాయ్ని కన్సల్ట్ చేశారు. రేనా రాయ్కి ఆఫర్ ఇచ్చారు. ఇందులో రజనీకాంత్ పక్కన ఒక హీరోయిన్ ఉంది, అమితాబ్ బచ్చన్ పక్కన ఒక హీరోయిన్ ఉంది. ఇందులో ఎవరు కావాలి అని అడిగితే రేనా రాయ్ తెలివిగా ఏం చేసిందంటే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ని సెలెక్ట్ చేసుకుని ఆయన పక్కన హీరోయిన్గా వెళ్ళిపోయింది. మరి అమితాబ్ బచ్చన్ సరసన కథ మార్పులు చేశారు కదా. యాక్చువల్గా ఇందులో నారాయణరావు క్యారెక్టర్కి హీరోయిన్ ఉండదు, కానీ అమితాబ్ బచ్చన్ ఆ రోజున ఉంటే గ్లామర్ చూసి హీరోయిన్ పెట్టారు. ఆ హీరోయినే మాధవి. సో మాధవి ఈ సినిమాలో వచ్చిన తర్వాత మరి హీరోకి అక్క క్యారెక్టర్ ఒకటి ఉంది, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటే ఆ రోజు హిందీలో సూపర్ స్టార్, తెలుగు నుంచి వెళ్ళిన ఆవిడ, మన తమిళ నుంచి వెళ్ళారు ఆవిడ కూడా, హేమాలిని. సో
సో ఆవిడ్ని ఇందులో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు చాలామంది చెప్తున్నారు పాన్ ఇండియా మూవీ అని. ఆ రోజులో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఏదంటే ఇదే. ఎందుకంటే ఇందులోంచి రజనీకాంత్ తమిళ నుంచి వెళ్ళారు, అలాగే రిలాన్ ఏమో హిందీ నుంచి వచ్చారు, నిర్మాత ఏమో తెలుగువాడు, అలాగే ఇందులో హేమమాలిని కూడా సౌత్ నుంచే వెళ్ళింది కదా ఆవిడ కూడా. సో ఇలాగా ఈ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అని చెప్పి ఖచ్చితంగా అందా కానూన్ని మనం చూడొచ్చు. అందా కానూన్ సినిమా వచ్చేటప్పటికి చాలా ప్రత్యేకతలు ఉంది. చట్టం అనేది లొసుకులతో కూడి ఉంటుంది. ఆ లొసుకుల నుంచి హీరో ముగ్గురు విలన్స్ని ఎలా చంపుతాడు అని చెప్పేసి ఆసక్తికరమైన విషయం. ఇది నాకు తెలిసినంత వరకు ఇండియాలో మొట్టమొదటిగా వచ్చిన ఈ లాక్ ఉన్న లూపోల్స్ మీద నిర్మితమైన చిత్రం ఇది. దీని తర్వాత అనేక సినిమాలు అనేక భాషల్లో వచ్చాయి. అయితే ఎన్ని వచ్చినా కూడా దీని కూడా ప్రత్యేకత దీనిదే. అలాగే ఈ సినిమాకి వచ్చేటప్పటికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ముఖ్యంగా ఇందులో మాకు అమితాబ్ బచ్చన్ సూపర్ డూపర్ హిట్ సినిమా ఉంటుంది, అమర్ అక్బర్ ఆంతోని. ఇందులో విలన్స్ ముగ్గురు ఉంటారు. ప్రేమ్ చోప్రా వచ్చేప్పటికి అమర్ అక్బర్ ఆంతోని అని చెప్పి అనుకున్నాను కదా, అమర్ క్యారెక్టర్. తర్వాత డానీ క్యారెక్టర్, డానీ వచ్చేప్పటికి ఇందులో విలను, ఇతని పేరు అక్బర్. అలాగే అక్బర్ సలీం, అమర్ అక్బర్ ఆంతోని కదా, ఆంతోని క్యారెక్టర్ ఏమో ప్రాణ్ చేశాడు. అంటే ముగ్గురు విలన్స్. వీళ్ళతో కాకుండా ఇంకో పెద్ద విలన్ ఉన్నాడండి, అమరీష్ పురి క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అతను వెంటబడి చంపేటువంటి సీను ఆ రోజుల్లో పెద్ద ఆసక్తికర అంశం. ముఖ్యంగా చెప్పాలంటే అమితాబ్ బచ్చన్ సరసన నటించినటువంటి మాధవి ఈ సినిమాలో ఒక రేప్ సన్నివేశం ఉంటుంది. ఈ రేప్ సన్నివేశమే కథని మలుపు తిప్పుతుంది. అయితే ఇదే క్యారెక్టర్ దాదాపుగా పోలి ఉండేటువంటిది ఆఖరి రాస్తా అని ఒక సినిమా వచ్చింది. అందులో అమితాబ్ బచ్చన్ పక్కన జయప్రద ఉంటుంది. జయప్రద కూడా రేపుకి గురి అవుతుంది. ఆ క్యారెక్టర్కి మాధవిని అడిగారు. మాధవి అన్నింది, నాది ఎప్పుడు కూడా ఇలా రేపు అయ్యేటువంటి క్యారెక్టరు నా మీద ప్రేక్షకులకు నెగిటివ్ అవుతుందని ఆ సినిమాలో చేయలేదు, కానీ ఈ సినిమాలో ఆవిడ చేశారు. ఈ సినిమాలో ఏంటంటే అమరీష్ పురిని చంపేటువంటి సన్నివేశం పెద్ద వివాదం అని నేను చెప్పాను కదా. అది ఎలాగంటే కోర్టులోకి అమరీష్ పురి పారిపోతుంటే అతని వెంటబడి కోర్టులోనే జడ్జి ముందు, అడ్వకేట్స్ ముందు, పోలీసుల ముందు అమితాబ్ బచ్చన్ అతను చంపుతాడు. ఇది అలహాబాద్ హైకోర్టు ఏం చేసిందంటే ఈ సీన్ ఉండటానికి వీలు లేదని బ్యాన్ వేసింది. కానీ వీళ్ళు వెళ్ళి చాలా సెన్సార్ ముందు కూడా చాలా ఆర్గ్యుమెంట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నిజంగా అలాంటి సంఘటన ఇండియాలో జరిగింది. ఆ సంఘటన వీళ్ళు చూపించేటప్పటికి ఆ బ్యాన్ అయితే ఎత్తేసారు. అయితే మీరు కనుక చూసుకుంటే ఇలాంటి సీను మీకు అంతకుముందు కూడా వచ్చింది. రాజేంద్ర కుమార్ తీసిన సినిమాలో అక్కడ కూడా ఏంటంటే హీరో ఏమో విలన్ చంపేస్తాడు, జైలుకి వెళ్తాడు, కానీ విలన్ చనిపోడు. కానీ తర్వాత కాలంలో ఆ విలన్ బతుకుంటే మళ్ళీ రెండోసారి చంపుతాడు. కోర్టులో ఆర్గ్యుమెంట్ వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఒకసారి చంపిన వ్యక్తి మరి రెండోసారి అతను చంపినా కూడా అది చట్టానికి అతను శిక్ష విధించదు అనే ఒక చిన్న ఆర్గ్యుమెంట్తో ఆ సినిమాలో ఉంటుంది. అదే సినిమాని ఇక్కడ కూడా వాడుకున్నారు. ఇక్కడ కూడా అమరీష్ పురి ఫస్ట్ చనిపోయినట్టుగా క్రియేట్ చేస్తాడు. దానివల్ల అతను జైలుకి వెళ్తాడు అమితాబ్ బచ్చన్ శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత నిజంగానే చంపుతాడు. కోర్టు ఏం చేస్తుందంటే ఒక మనిషి 2 సార్లు చచ్చిపోయాడని ఉంది కాబట్టి రెండోసారి చేసిన క్రైమ్ చెల్లదు అని చెప్పి ఒక తీర్పు ఇస్తుంది. ఇది ఆ సినిమాలో ఒక టర్నింగ్ పాయింట్. తెలుగులో ఇది లేదు, తమిళంలో కూడా ఈ పాయింట్ లేదు, అది హిందీలో క్రియేట్ చేశారు. ఈ విధంగా చూసుకుంటే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చాలా సపోర్టింగ్గా ఈ సినిమాకి నిలుస్తుంది. ఇంకా రెండోది వచ్చేప్పటికి రజనీకాంత్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తెలుగు నుంచి చిరంజీవి హిందీలోకి వెళ్ళినా డార్క్ షేడ్ ఉంటుంది చిరంజీవికి. అలాగే రజనీకాంత్ పూర్తిగా డార్క్ షేడ్. ఆ రోజుల్లో హిందీ సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండేదంటే హీరోలందరూ కూడా చాలా మంచి పర్సనాలిటీ, 6 ప్యాక్, అందంగా ఉంటూ ఆకర్షణీయంగా ఉండే వాళ్ళనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఒక విధంగా హిందీ కాదండి, తెలుగులో అలాంటి పరిస్థితి ఉండేది. అలాగే తమిళంలో కూడా అదే పరిస్థితి ఉండేది. దాన్ని బ్రేక్ చేసిన వ్యక్తి రజనీకాంత్ చాలా డార్క్గా ఉంటాడు కాబట్టి ఈ సినిమాలో చాలా మేకప్కి ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. ముఖ్యంగా మీరు కొన్ని షార్ట్గా ఉండే క్రిస్ప్ సన్నివేశాలు కనుక చూసుకుంటే మేకప్ చాలా దట్టంగా, పౌడర్ చాలా ఎక్కువగా రజనీకాంత్ కనబడుతుంది. కాకపోతే
అతను చేసేటువంటి యాక్షన్ సీన్స్ కానీ, తర్వాత అతను చూపించేటువంటి చొరవ కానీ, అతని స్టైల్ కానీ ఆ రోజు హిందీ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. యాక్చువల్గా రజనీకాంత్ వచ్చేటప్పటికి అతను శత్రుఘ్న సిన్హాని ఫాలో అవుతాడు. ఈవెన్ ఫిల్మ్ స్ట్రీట్లో కూడా రజనీకాంత్ యాక్టింగ్ శత్రుఘ్న సిన్హాని చూసే నేర్చుకున్నాడు. అతను సిగరెట్ పైకి వెళ్ళి నోట్లో పట్టుకోవడం, డాన్స్ మూమెంట్స్, తర్వాత కళ్ళలో చూపించేటువంటి చిలిపిదనం, కోపం, ఇవన్నీ కూడా ఎక్కువగా మీకు శత్రుఘ్న సిన్హానికి ఉంటుంది కాబట్టి నార్త్ ప్రేక్షకులు చాలా ఆసక్తికరంగా చూశారు. అతని డాన్స్ మూమెంట్స్ కానీ, ఫైట్స్ కానీ మీకు తెలుసు చాలా ఈజ్తో చేస్తాడు. తనకున్న మెస్మరిజంతో ఈ సినిమా విజయాన్ని కూడా రజనీకాంత్ చాలా దోహదపడ్డాడు. ముఖ్యంగా ఈ సినిమాలో హేమాలిని వచ్చేప్పటికి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరు. ఇందులో హేమాలికి మొట్టమొదట ఎవరైనా హీరోని పెడదామని చెప్పి అనుకున్నారు. కానీ తెలుగు, తమిళంలో సపోర్టింగ్ ఎవరు ఉండరు కాబట్టి యాజిటీస్గా అదే క్యారెక్టర్ని కంటిన్యూ చేశారు. ఈ సినిమాకి వచ్చేప్పటికి నేను చెప్పాను కదా, తాతినేని రామారావుకి ధర్మేంద్ర చాలా మంచి ఫ్రెండ్. వాళ్ళిద్దరికి మంచి గుడ్ రిలేషన్స్ ఉన్నాయి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈ సినిమాలో 2 సీన్స్లో ధర్మేంద్రను కూడా చూపించడం జరిగింది. సో ఈ సినిమాలో పాటలు కనుక చూస్తే లక్ష్మీకాంత్ పేరల్లో అందించారు. లక్ష్మీకాంత్ పేరల్లో ఇచ్చినటువంటి ఈ పాటలో 2 పాటలు బాగా సూపర్ డూపర్ హిట్. ఒకటి అందా కానన్, హస్తే హస్తే రోనా. ఈ పాటలే బాగా హిట్ అయ్యి కానీ మిగతా పాటలు పెద్ద హిట్ అవ్వలేదు. కాబట్టి మ్యూజిక్ యావరేజ్ కింద పెడుతుంది. ఇక్కడ మేజర్ పార్ట్ అమితాబ్ బచ్చన్కి సంబంధించిన షూటింగ్ ఎక్కువగా చెన్నైలోనే తీశారు. నేను చెప్పాను కదా, అమరేష్ పురిని చంపేటువంటి సన్నివేశం యాక్చువల్గా హిందీ సినిమా అంతకుముందు రాజేంద్ర కుమార్ నటించినటువంటి కానూన్ అనేటువంటి సినిమా నుంచి తీసుకున్నారు. ఆ కానూన్ నుంచి వచ్చే ఈ సన్నివేశం మీకు తమిళనాడు గవర్నమెంట్ మ్యూజియంలో చిత్రీకరించడం జరిగింది. ఒక విధంగా ఈ సినిమా విజయవంతం అవటానికి మాత్రం ఈ సన్నివేశమే ప్రధానమైనటువంటి కారణం. అమితాబ్ బచ్చన్ ఆ రోజుల్లో ఈ కూలీ సినిమా షూటింగ్లో గాయపడిన తర్వాత మీరు కనుక చూసుకుంటే ఆ ప్రభావం ఈ సినిమాలో చాలా కనపడుతుంది. ఎందుకంటే అతనికి అప్పుడు మేజర్ 2 సర్జరీలు అయ్యాయి, బతికి బయటపడ్డాడు. ఫేస్ కానీ లేకపోతే మిగతా విషయాల్లో మూమెంట్స్లో కొంచెం స్పీడ్ తగ్గినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ అతను యాక్షన్ సన్నివేశాలే ఈ సినిమాని కాపాడబడ్డాయి. తర్వాత కాలంలో జితేంద్ర ప్లేస్లో అమితాబ్ బచ్చన్ సౌత్లోకి ఎంటర్ అయ్యాడు. మీరు కనుక చూసుకుంటే ఇంక్విలాబ్ సినిమా కూడా తాతినేని రామారావే డైరెక్ట్ చేశాడు. తర్వాత కాలంలో ఆఖరి రాస్తా కూడా పూర్ణచంద్రరావు ఏనా ప్రొడ్యూసరు. ఆ తర్వాత సూర్యవంశ్, పద్మలయ్య వాళ్ళు తీశారు. ఓ విధంగా సౌత్ నుంచి జితేంద్ర ఫేడ్ అయిపోవటం అనేది ఈ సినిమాతోనే స్టార్ట్ అయింది. అలాగే మన తెలుగు నిర్మాతలు కూడా కమలాసన్ పెట్టి లేకపోతే రజనీకాంత్ని పెట్టి హిందీ సినిమాల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. వేళను చూసే చిరంజీవి తర్వాత కాలంలో హిందీలో కూడా నటించాడు. అంటే రెగ్యులర్ హీరో కాదనుకోండి, హిందీలోకి వెళ్ళటం జరిగింది. కాబట్టి మన సౌత్ వాళ్ళు టెక్నీషియన్స్ కానీ వాళ్ళు కానీ హిందీలో విజయగాథను ఎగరవేసినటువంటి సినిమాల్లో ఏక్ దూజేకి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ అందా కానూన్ సినిమా కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఈ సినిమాలో కనుక మీరు చూసుకుంటే ఈ చంపేటువంటి విలన్స్ సన్నివేశాలు చాలా స్పీడ్గా క్రిస్పీగా ఉంటాయి. తెలుగులో చిరంజీవి ఎంత బాగా చేశాడో అలాగే చిరంజీవి పోలినట్టుగా ఉండేటువంటి రజనీకాంత్ కూడా అంతే స్పీడ్తో చేశాడు. ముఖ్యంగా ఆ రోజుల్లో కళ్ళలో కోపం కనిపించాలంటే కళ్ళు ఎర్రగా అయిపోవాలి. అలాంటి సన్నివేశాలు ఈ సినిమాలో మీకు ఎక్కువగా ఉంటాయి. రజనీకాంత్ ఒక పక్క రీనా రాయ్తో డ్యాన్సులు చేస్తూనే మరో పక్కన కోపంగా ఉండే సన్నివేశాలు మీకు తరచుగా కనపడుతూ ఉంటాయి. కళ్ళు ఎరిపెక్కినట్టుగా కనపడుతూ ఉంటాయి. ఈ ఎరిపెక్కడానికి ఆ రోజుల్లో చాలా కష్టపడాల్సి వచ్చేది. ఏదో ఒక సన్నివేశంలో అయితే మేనేజ్ చేయొచ్చు. ఈ సినిమాలో ఈ షార్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకని కెమెరామెన్ ఏం చేసేవాడంటే కెమెరా ఉండేటువంటి దానికి దిగువగా ఒక రెడ్ లైట్ పెట్టేవాళ్ళు. ఆ రెడ్ లైట్ కళ్ళలో పడేట్టుగా చూసి అప్పుడు ఆ షాట్ని తీయాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి అయితే కళ్ళలో గ్లెజరిన్ లాగే ఈ రెడ్డిష్గా రావడానికి ఒక లిక్విడ్ కూడా వాడేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో ఒక షాట్ తీయాలంటే చాలా కష్టం. ఈ రోజు వచ్చేటప్పటికి గ్రాఫిక్స్ వచ్చేసాయి. గ్రాఫిక్స్ వల్ల కళ్ళలో ఎరుపు అనేది చాలా ఈజీగా తీయచ్చు. కానీ ఆ రోజుల్లో చాలా కష్టం. ఎఫెక్ట్ నిజంగా కనపడాలి. సో ఆ ఎఫెక్ట్ గురించి చాలా ఇబ్బందులు పడేవారు. ఆ ఫలితం అంతా కూడా మీకు కెమెరా వర్క్లో కనపడుతుంది. ఈ విధంగా ఈ సినిమా తర్వాత
మాధవి గిరిఫ్తార్ అని చెప్పేసి అమితాబ్ బచ్చన్ పక్కన నటించింది. అగ్నిపథ్ అనేటువంటి సినిమాలో కూడా నటించింది. నేను చెప్పాను కదా, మాధవి హిందీలో విజయకేతనం ఎగరేయటానికి ఏక్ తుజేకి లియే ఒక కారణం అయితే అందా కానూన్ ఒక కారణం. సౌత్ వాళ్ళు చాలామంది సినిమాలు తీయడానికి ముందంజ వేయడానికి కూడా కారణమే ఈ సినిమా. ఈ సినిమా చిరస్థాయి విజయం ఎప్పటికీ కూడా మన మధ్యలో నిలిచిపోతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు అందా కానూన్ గురించి కొన్ని విషయాలు తెలియజేయడానికి చారిత్రక ఆధారాలు మన దగ్గర ఏం లేవు, యూట్యూబ్లో కూడా ఏమి లేవు. కాబట్టి చాలా జర్నల్స్ నేను చెప్పాను కదా సేకరించి సమాచారం మీ ముందుంచుతున్నాను. మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నిరంతరం మీ సపోర్ట్ మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి DVSS కృష్ణప్రసాద్.